నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్ స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. సాయికృష్ణ గారు నమస్తే. నమస్తే అండి. చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అండి ఈ దీనికి సంబంధించి. ఇండస్ వాటర్ ట్రీటీకి సంబంధించి రోజుకో మలుపు తిరుగుతోంది. ఎలాగైనా సరే తన పన్నాగాన్ని నడిపించుకోవటం కోసం పాకిస్తాన్ చేస్తూ వస్తున్న ప్రయత్నాలు అండ్ డిఫరెంట్ నెరేటివ్స్ బిల్డ్ అవుతున్నాయి. ఈ మధ్యలో అటు మన ప్రధానమంత్రి మోదీకి, అటు పాకిస్తాన్ ప్రధానమంత్రికి 117 మంది లెటర్స్ రాశారు. రెండు దేశాల మధ్య శాంతి పేరిట కుట్ల పనంగా లాస్ట్ వీక్ చూసాం. సంబంధం లేని రామ్మాధవ్ గారిని ఇన్వాల్వ్ చేసి ఆయన చేస్తున్నారు చెప్పి తర్వాత ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు. అది కూడా ఏంటంటే ఒక ప్రముఖ పత్రికలో రావడం వల్ల ఇంత రాద్ధాంతమైంది హిందుస్థాన్ టైమ్స్లో. ఇప్పుడు ఈ వారం ఇది మీరు గమనించండి. ఎప్పుడు పార్లమెంటు సమావేశాలు జరుగుతాయనగా ముందస్తుగా ఈ 15 రోజులు లేకపోతే 4 రోజుల ముందర ఇలాంటివన్నీ బయటకు వస్తుంటాయి. కరెక్ట్. ప్రతి పార్లమెంట్ సెషన్ ముందర ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇది ఊహించిందే, బట్ రూపం ఈరోజు ఇలా తీసుకుంది ఈ లెటర్ రూపంలో. కరెక్ట్ ఏమంటారు? సో నిజంగానే మీరు అన్నది కరెక్ట్. యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ పరిస్థితులు చూస్తూ ఉంటే పీస్ అండ్ ప్రోగ్రెస్ అనే సెంటర్ ఫర్ పీస్ అండ్ ప్రోగ్రెస్ అనే ఒక సంస్థ 117 మంది భారత్ అండ్ పాకిస్తాన్ రెండు దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖుల సంతకాలు తీసుకొని భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి స్థాపన కోసం చర్చలు జరగాలి. అండ్ వీళ్ళు చెప్తున్నది ఏంటి అని అంటే కనుక ఇరు దేశాలు కూడా ఈ అటు నుంచి ఇటువైపు రావడం, ఇటువైపు నుంచి అటువైపు వెళ్ళేటువంటి పౌరులకు సంబంధించిన రాకపోకల విషయంలో వీసాలు ఇష్యూ చేయడంలో ఎటువంటి ఇబ్బందులు సృష్టించకుండా ఉండాలి అండ్ శాంతి స్థాపన కోసం చర్చలు జరిపే విధంగా ఉండాలి అనేది వీళ్ళు చెప్తున్నటువంటి మాట. సో బేసికలీ భారత్ పాకిస్తాన్ మధ్య గతంలో అనేక సార్లు చర్చలు జరిగాయి అండ్ అనేక సార్లు ఆ చర్చలు జరిగిన తర్వాత ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందాలను ఉల్లంఘించిన దాఖలాలు కూడా అనేక ఉదాహరణలు మనకు చరిత్ర పొడవునా కనిపిస్తాయి. బట్ ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అయిపోయిన తర్వాత ఈ సంవత్సరం తర్వాత మళ్ళీ ఇప్పుడు శాంతి చర్చలు జరపాలి, రెండు దేశాలు కలిసి ఉండాలని చెప్పేసి ప్రముఖుల సంతకాలు తీసుకొని ఇప్పుడు ఒక లెటర్ రాయడం జరిగింది, ఒక బహిరంగ లేఖ. ఇందులో ఎవరెవరు సంతకాలు పెట్టారో చూస్తే ఆ సంతకాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరో తెలిస్తే దీని అజెండా ఏంటో మనకు అర్థమవుతుంది. ఎవరెవరు? ఫరూక్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ అండ్ సెపరేటిస్ట్ లీడర్స్ ఎవరు? హురియత్ కాన్ఫరెన్స్ లీడర్ మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్, హురియత్ కాన్ఫరెన్స్ లీడర్, అండ్ ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, కాంగ్రెస్ నుంచి మణిశంకర్ అయ్యర్ అండ్ ఫార్మర్ టీఎంసీ మినిస్టర్ అండ్ ఏజేయూపీ, ప్రస్తుతం ఏజేయూపీ అనే పార్టీ నడుపుతున్నటువంటి హుమాయూన్ కబీర్. ఈ పేర్లు చాలు మనకు ఎవరు ఎందుకు ఈ శాంతి కోసం మాట్లాడుతున్నారని. అంటే యాక్చువల్లీ భారత్ పాకిస్తాన్ మధ్య శాంతి నెలకొనాలి అని అంటే అర్థం ఏంటి అని అంటే పాకిస్తాన్ ఈ రోజు అష్టదిగ్బంధనంలో ఉంది. పాకిస్తాన్ ఇంటర్నల్ గా క్రైసిస్ ఎదుర్కొంటోంది, ఎక్స్టర్నల్ గా వాళ్ళ మాట ఎవరు వినట్లేదు. అండ్ డొనాల్డ్ ట్రంప్ ని ప్రసన్నం చేసుకున్నప్పటికీ, బూట్ లీక్ చేస్తున్నప్పటికీ కూడా డొనాల్డ్ ట్రంప్ నే ఈ రోజు ప్రపంచం పట్టించుకునే పరిస్థితులు లేదు. కాబట్టి పాకిస్తాన్ ఐసోలేట్ అయిపోయింది. కాబట్టి ఇవాళ మళ్ళా పాకిస్తాన్ ని మళ్ళీ ఒక లైమ్ లైట్ లోకి తీసుకురావాలంటే భారత్ తో శాంతి చర్చలు జరపాలి. రెండు దేశాలు కూడా ఒక స్నేహపూర్వకంగా ఉంటే మళ్ళీ బయట దేశాల నుంచి వచ్చే డబ్బుల్ని లేకపోతే నిధుల్ని IMF, వరల్డ్ బ్యాంకు లేకపోతే ప్రపంచ దేశాల ముందు కొంత తలెత్తుకొని పాకిస్తాన్ తిరగడం కోసం ఈ ప్రయత్నం జరుగుతుంది. పాకిస్తాన్ యాక్చువల్లీ ఇప్పుడు భారత్ తో చర్చలు జరపడం కోసం లాబియింగ్ చేస్తోంది. ఎందుకంటే ఇండస్ వాటర్ ట్రీటీ మనం ఆపేశాం. సో ఇండస్ వాటర్ ట్రీటీ ఆగిపోయిన తర్వాత, సింధు జలాల ఒప్పందం ఆగిపోయిన తర్వాత ఇవాళ పాకిస్తాన్ చాలా ఇబ్బంది పడుతోంది. దాని మీద ఒకవైపు యూరోప్ లో లాబియింగ్ చేస్తూ అక్కడ కాన్ఫరెన్సులు అవి నిర్వహిస్తూ డబ్బులు ఖర్చు పెట్టి మరి ఫండింగ్ చేసి మరి ఒక PR యాక్టివిటీ చేస్తున్నారు. అండ్ పాకిస్తాన్ ఇవాళ చూస్తే అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలూచిస్తాన్ లో నిన్న ఎయిర్ స్ట్రైక్స్ జరిగినాయి, అంటే డ్రోన్ స్ట్రైక్స్ చేసింది. ఐసిస్ ఉగ్ర స్థావరాల పైన ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసింది. చూడండి విచిత్రంగా. అండ్ బలూచిస్తాన్ లో ఉన్నటువంటి బలూచ్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు పాకిస్తాన్ కి అగెనిస్ట్ గా పోరాడుతూ ఉన్నారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో అట్లాంటి పరిస్థితి ఉంది. POJK లో ఆందోళనలు మిన్నంటాయి, అసలు నిజంగా ఇప్పుడు తగ్గే పరిస్థితి కనబడట్లేదు. ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు పాకిస్తాన్ కి ఒక తెరిపి కావాలి. పాకిస్తాన్ కి కొంత ఒక రకంగా చెప్పాలంటే ఒక పాజిటివిటీ బిల్డ్ చేయాలంటే భారత్ పాకిస్తాన్ చర్చలు జరపాలని ఇటు మోదీ గారికి అటు షెహబాజ్ షరీఫ్ కి ఇద్దరికి లేఖ రాయడం జరిగింది. ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్ చర్చలు జరుపుతామని అంటుంది కానీ, చర్చలు జరపాలి అని చెప్తోంది కానీ నిజానికి గతంలో చర్చలు జరగలేదా? అసలు పాకిస్తాన్ తో ఇప్పటికీ ఎన్నిసార్లు మనము ఫ్రెండ్లీ రిలేషన్స్ కోసం మనం ముందడుగు వేశాము, ఎన్నిసార్లు దోఖాబాజీ నిర్ణయాలు తీసుకొని పాకిస్తాన్ మనల్ని ఎన్నిసార్లు టెర్రరిస్ట్ అటాక్స్ చేస్తూ వచ్చింది. చరిత్ర పొడవునా అన్ని ఉదాహరణలే. అండ్ ఇంకోటి నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. యాక్చువల్లీ భారత స్టాండ్ మాత్రం క్లియర్ గా ఉంది. మీరు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందాక చెప్తున్నప్పుడు శ్రీలంకలో మొన్న మధ్యనే రామ్ మాధవ్ గారు, బీజేపీ జనరల్ సెక్రటరీగా గతంలో పనిచేసినటువంటి వ్యక్తి, ప్రస్తుతం RSS నాయకుడిగా ఉన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఇండియా ఫౌండేషన్ అనే ఒక ఆర్గనైజేషన్ ఆయన రన్ చేస్తారు. ఆయన
శ్రీలంక పర్యటనకు వెళ్లారు ఒక కాన్ఫరెన్స్ నిమిత్తం. ఇది లండన్ కి సంబంధించిన ఒక థింక్ ట్యాంక్ కాన్ఫరెన్స్ కి పిలిస్తే ఆయన కాన్ఫరెన్స్ కి పంపిస్తే అక్కడికి వెళ్లారు ఆయన. ఈవెన్ అదే టైంలో భారత ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవాణే గారు కూడా ఆ కాన్ఫరెన్స్ కి వెళ్లారు. బేసికల్లీ భారత్ తరపు నుంచి ఇద్దరు వెళ్లారు ఆ థింక్ ట్యాంక్ ఆహ్వానం మేరకు. అదే థింక్ ట్యాంక్ ఆహ్వానం మేరకు పాకిస్తాన్ సంబంధించిన ప్రతినిధులు కూడా వచ్చుంటారు. అయితే బ్యాక్ డోర్ లో ఛానల్స్, బ్యాక్ ఎండ్ ఛానల్స్ లో ఈ చర్చలు జరుగుతున్నాయని ట్రాక్ టు డిప్లొమసీ అని హిందుస్థాన్ టైమ్స్ లో స్టోరీ రాసింది. దాన్ని రామ్ మాధవ్ గారు తీవ్రంగా ఖండించారు. అసలు చర్చలు అనేవే లేవు అని చాలా స్పష్టంగా నాకు చెప్పారు. ఒక్క సందేహం సార్, ఇంత దరిద్రపు కొట్టు నెరేటివ్స్ పాకిస్తాన్ కానీ లేకపోతే పాకిస్తాన్ వెనకాల నుండి చైనా కానీ లేకపోతే డీప్ స్టేట్ కానీ నడుపుతుంటే మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు నెరేటివ్స్ నడుపుతూనే ఉంటారు. ఆ నెరేటివ్స్ కి వంత పాడేది ఎవరు? మన దేశంలోనే ఎక్కువ. ఇప్పుడు ఆ 117 మందిలో ఒక 4-5 పేర్లు ఎప్పుడు అన్నం ఉడికిందా లేదా చూడటానికి మొత్తం చేయి పెట్టి ఒక్కొక్క మెతుకు పట్టుకుంటే తెలిసిపోయింది ఆ 3-4 ఎవరెవరు ఉన్నారు ఏంటనేది. ఇందులో భారత్ 61 మంది, పాకిస్తాన్ నుంచి 56 మంది ఉన్నారు. అసలు వీళ్ళందరూ ఎవరు, ఎక్కడి నుంచి వీళ్ళని డ్రైవ్ చేసిన ఫోర్సెస్ ఏంటి? ఎగ్జాక్ట్లీ దాని మీద చర్చ జరగాలి. అవును. అసలు వీళ్ళు శాంతి చర్చలకు వీళ్ళకి ఏంటి సంబంధం? అసలు మనం ఎందుకు ఇనిషియేట్ చేస్తాం? మన స్టాండ్ ఆపరేషన్ సింధు తర్వాత మనం ఒకటే చెప్పాం, అవసరం అయితే నీ ఇంట్లో దూరి గుద్ది మరి నీ మీద దాడి చేస్తాం, నీకు ఎలాంటి ఆలోచన ఉందని తెలిసిన తర్వాత అనే మాటతో మనం ఉన్నప్పుడు మనం శాంతి చర్చలకు వెళ్తున్నాం. ఇలాంటి బిలిటిల్ చేసే ప్రయత్నాలు భారత్ని జరుగుతున్నప్పుడు మన వైపు నుంచి నెరేటివ్ బిల్డింగ్ ప్రాపర్గా జరగట్లేదు అనేది నా పర్సనల్ గా నాకున్న. అంటే ఏం చేస్తున్నారంటే ఇప్పుడు లాబియింగ్ ఎట్లా జరుగుతుందంటే సార్, మీకు తెలియంది కాదు, మామూలుగానే ఈ పర్టికులర్ వ్యక్తులందరూ ఏం చేస్తారంటే శాంతి స్థాపన అనగానే ప్రపంచం మొత్తం చూస్తుంది. ప్రతి దేశంలో కూడా వీళ్ళు శాంతిని నెలకొల్పాలి అనే ఒక దుర్మార్గపు ఆలోచనలో మనం ఉంటాం కదా. సో ప్రపంచాన్ని ఆకర్షించాలంటే ఏంటి? పాకిస్తాన్ పాపం సుహృద్భావ ధోరణి కోసం ఎదురు చూస్తోంది, వాళ్ళు స్నేహహస్తం చాచుతూ ఉన్నారు, బట్ మోదీ గారు వ్యతిరేకిస్తున్నారు. ఇది ఎస్టాబ్లిష్ చేయాలి. వాళ్ళ పాయింట్ ఏంటంటే అంతర్జాతీయ సమాజం ముందు భారత్ వ్యతిరేకిస్తోంది చర్చలని అని చూపించే ఒక ప్రయత్నం. ఇంకొక పాయింట్ ఉంది ఇక్కడ. అసలు బేసికలీ భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక స్టాండ్ మాట్లాడుతోంది. ఏంటి? మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన చెప్పింది ఏంటంటే టెర్రరిజం టాక్స్ ఒకేసారి నడవవు. మీరు టెర్రరిజం చేస్తూ ఉంటే మేము టాక్స్ చెయ్యం. టెర్రరిజం ట్రేడ్ కుదరవు, మేము ట్రేడ్ జరపం మీరు టెర్రరిజం కంటిన్యూ చేస్తూ ఉంటే. అండ్ ఖూన్ ఆర్ పానీ ఏక్ సాత్ నై బహేంగే అని చెప్పేసి మాట్లాడారు. అంటే నీళ్లు రక్తము కలిసి ప్రవహించవు. సో ఇది మనం ఖచ్చితమైన స్టాండ్ తీసుకున్నాము, భారత పాలసీగా పెట్టుకున్నాము. అండ్ ఇంకోటి, మనం ఇప్పుడు ఈ వీళ్ళు మాట్లాడుతున్నది, అండ్ మనం ఒకవేళ నిజంగానే మోదీ గారు ఎందుకంత మొండి పట్టుదలతో ఉండాలి అనుకుంటే కనుక 2015లో ఆయన మోదీ గారు ప్రధాని అయిన తర్వాత ఫస్ట్ ప్రమాణ స్వీకారానికి అప్పటి ప్రధానిని ఇన్వైట్ చేశాము. మనం సార్క్ దేశాలకు సంబంధించిన ప్రధానుల్ని ఇన్వైట్ చేశాము. ఎట్ ది సేమ్ టైం మోదీ గారు నవాజ్ షరీఫ్ ని కలవడానికి 2015లో వెళ్ళొచ్చిన సంవత్సరానికే ఇక్కడ ఊరి అటాక్ జరిగింది, పఠాన్ కోట్ స్ట్రైక్స్ చేశారు. అండ్ ఊరి అటాక్ చేసిన తర్వాత అప్పటి నుంచి మనం చాలా సీరియస్ గా ఉన్నాం. మీరు టెర్రరిజం ని ప్రోత్సహిస్తూ ఉంటే, ఒకవేళ చర్చలు జరిపితే గనక, భారత్ పాకిస్తాన్ తో చర్చలు జరిపితే గనక అది టెర్రరిజం గురించే జరుపుతాం, మీ దేశంలో ఉన్న టెర్రరిస్ట్ స్థావరాల గురించి వాటి గురించే చర్చలు జరుపుతామని మోదీ గారు తెగేసి చెప్పారు. నేను ఒకసారి మనం క్రోనాలజీ చూద్దాం వాసు గారు. ఫస్ట్ నుంచి క్రోనాలజీ చూస్తే 1947లో దేశ విభజన జరిగిన తర్వాత మనం ఎన్ని ఒప్పందాలు చేసుకున్నాము, ఎన్నిసార్లు పాకిస్తాన్ ఉల్లంఘించింది అనేది డీటెయిల్స్ చూస్తే అర్థమవుతుంది. 1950లో 1950లో అప్పటికే దేశ విభజన జరిగింది. పాకిస్తాన్ నుంచి భారత్ కి, భారత్ నుంచి పాకిస్తాన్ కి ఈ వలసలు నడుస్తూ ఉన్నాయి, మైగ్రేషన్ జరుగుతూ ఉంది. అప్పుడు పాకిస్తాన్ లో విధ్వంసం జరుగుతోంది, సిక్కులని హిందువులని ఊచకోతలకు వస్తూ ఉన్నారు. అట్లాంటి టైంలో నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్ జరిగింది. లియాఖత్ అలీ ఖాన్ పాకిస్తాన్ తొలి ప్రధాని, భారత్ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి మధ్య ఒప్పందం జరిగింది 1950లో. 1950 ఏప్రిల్ 8 రోజున జరిగినటువంటి ఒప్పందం. ఆ ఒప్పందంలో ఏం రాసుకున్నారు అనంటే, భారతదేశంలో ఉన్న మైనారిటీల్ని భారత్ పరిరక్షిస్తుంది, పాకిస్తాన్ లో ఉన్న మైనారిటీల్ని మీరు పాకిస్తాన్ పరిరక్షించాలి. అంటే వాళ్ళ హక్కుల్ని మనం కాపాడాలి, ఇరు దేశాలకు మైనారిటీ కమిషన్స్ ఏర్పాటు చేసుకోవాలి, అండ్ సేఫ్ ప్యాసేజ్ ఉండాలి, సిటిజన్షిప్ కి ఇబ్బందులు రాకూడదు. ఇవన్నీ మనం మాట్లాడుకున్నారు. ఏం జరిగింది? పాకిస్తాన్ లో మైనారిటీల హక్కులు పరిరక్షించబడుతున్నాయా? ఇప్పటి వరకు చూస్తే లియాఖత్ తోటి ఒప్పందం కాలరాసింది ఆ ప్రభుత్వం. అండ్ తర్వాత 1962 చైనా వార్ వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు మరణించారు. మరణించిన తర్వాత ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రి గారు బాధ్యతలు స్వీకరించారు. చైనా యుద్ధంలో భారత్ ఓడిపోయింది కాబట్టి ఇదే అదునుగా చూసుకొని పాకిస్తాన్ భారత్ ని దొంగ దెబ్బ తీయాలనుకుంది. ఆపరేషన్ జిబ్రాల్టర్ పేరిట పాకిస్తాన్ కశ్మీర్ లోకి ఇన్సర్జెన్సీ మొదలుపెట్టింది.
పాకిస్తాన్ సైన్యం కశ్మీర్ లోకి వచ్చి కశ్మీర్ లో ఇక్కడ ఒక మూవ్మెంట్ ని బిల్డ్ చేసి ఆపరేషన్ జిబ్రాల్టర్ పేరిట కశ్మీర్ ని కబలించాలని చూసింది. అప్పుడు 1965 లో లాల్ బహదూర్ శాస్త్రి గారి నేతృత్వంలో నాయకత్వంలో భారత్ యుద్ధానికి దిగింది, పాకిస్తాన్ వెన్ను విరిచింది. నిజానికి చెప్పాలంటే వాళ్ళ లాహోర్ ఆక్యుపై చేసుకున్నాం. హాజీపీర్ పాస్ అనే ఒక స్ట్రాటజిక్ పాయింట్ జమ్మూలో ఉంటుంది, దాన్ని మనం ఆక్యుపై చేసుకున్నాం. కానీ ఏం జరిగింది, 1965 లో టాష్కెంట్ లో ఒప్పందం చేసుకున్నాం. టాష్కెంట్ ఒప్పందంలో మనం ఏదైతే భూభాగాలు తీసుకున్నామో లాహోర్ గానీ హాజీపీర్ పాస్ గానీ అవన్నీ ఇచ్చేసాం మళ్ళీ వాళ్ళు. ఆ రోజు వాటికి కట్టుబడి ఉంటే లాహోర్ ఇవాళ మన కంట్రోల్లో ఉండి లాహోర్ మన కంట్రోల్లో మనదే. ఎగ్జాక్ట్లీ. అండ్ లాల్ బహదూర్ శాస్త్రి గారు పాపం పోనీలే పర్వాలేదు, అంతకుముందు ఏవైతే టెరిటరీస్ ఉన్నాయో అవిటిని వాళ్ళకి ఇచ్చేద్దాము అని చెప్పేసి లాల్ బహదూర్ శాస్త్రి గారు సంతకం పెట్టారు. అయితే అఫ్ కోర్స్ ఆయన అనుమానాస్పద స్థితిలో ఆ సోవియట్ యూనియన్ అక్కడ టాష్కెంట్ లోనే చనిపోయారు. ఓకే, అప్పుడు ఒప్పందం చేసుకున్నాం. తర్వాత ఏం జరిగిందంటే 65 తర్వాత నేను చెప్తున్నాను, జుల్ఫికర్ అలీ భుట్టో పాకిస్తాన్ ప్రెసిడెంట్, అతను యునైటెడ్ నేషన్స్ లోకి వెళ్ళి 1000 years వార్ అన్నాడు. 1000 ఏళ్లు యుద్ధం చేస్తామని ప్రకటించాడు. ఇది హిస్టారికల్ స్టేట్మెంట్ ఫ్రమ్ పాకిస్తాన్. 1000 ఏళ్ల యుద్ధం అనే మాటని ఈ రోజుకి కూడా పాకిస్తాన్ అమలు చేస్తోంది. వాళ్ళ పాలసీగా పెట్టుకుంది భారత్ తోటి 1000 ఏళ్ల యుద్ధం చేస్తామని. దాన్నే ఆ తర్వాత వచ్చినటువంటి జియావుల్ హక్, వాళ్ళ పాకిస్తాన్ జనరల్ జియావుల్ హక్ 1000 year వార్ అన్న దాన్ని వి బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts అన్నాడు. అంటే 1000 కోతలు కోసి భారత్ ని రక్తమోడేలా చేస్తామని అన్నాడు. అదే వాళ్ళు టెర్రర్ మాడ్యూల్ గా మార్చుకున్నారు. 1971లో భారత్ పాక్ మధ్య యుద్ధం జరిగింది, ఈవెన్ బంగ్లాదేశ్ వార్. ఆ బంగ్లాదేశ్ వార్ జరిగినప్పుడు కూడా ఈవెన్ అతనే జియావుల్ హక్, జుల్ఫికర్ అలీ భుట్టో. సో ఆ తర్వాత 1971 యుద్ధంలో మనం మళ్ళీ గెలిచాం. యుద్ధం గెలిచిన తర్వాత వాసు గారు 1971 యుద్ధంలో పాకిస్తాన్ చతికిలబడింది. 92,000 మంది పైచిలుకు సైన్యం, పాకిస్తాన్ సైన్యం సరెండర్ ప్రకటించింది. ఆ తర్వాత 1972లో ఇదే జుల్ఫికర్ అలీ భుట్టో తోటి ఇందిరాగాంధీ గారు షిమ్లా ఒప్పందం చేసుకున్నారు. మన ఒప్పందాల లైన్ చెప్తున్నాను నేను. మొదట లియాఖత్ తోటి చేసుకున్నటువంటి లియాఖత్ నెహ్రూ ప్యాక్ట్, తర్వాత చేసుకున్నటువంటి టాష్కెంట్ ఒప్పందం, తర్వాత షిమ్లా ఒప్పందం. షిమ్లా ఒప్పందంలో కూడా వాళ్ళ సరెండర్ ప్రకటించారు సైన్యం. ఒక భూభాగం కూడా మనం తీసుకోలే, పిఓజేకేలో ఉన్న భూభాగం మనం తీసుకోలే. కర్తార్పూర్ కారిడార్, సిక్కులకు పవిత్రమైనటువంటి ఒక మందిరం అక్కడ ఉంది, గురుద్వారా ఉంది, సో దాన్ని మనం తీసుకోలే. శారదా పీఠం అటువైపే ఉంది, దాన్ని మనం తీసుకోలే. సో షిమ్లా ఒప్పందంలో ఏం చేసుకున్నామంటే ఇది బయోలెటరల్. ఒకటి మాత్రం పాజిటివ్ థింగ్ ఏం వచ్చిందంటే షిమ్లా ఒప్పందంలో వచ్చింది, ఈ కశ్మీర్ సమస్య అంతర్జాతీయం కాదు, ఇది యునైటెడ్ నేషన్స్ కి అంతర్జాతీయ సమాజానికి సంబంధం లేదు, ఇరు దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఈ సమస్యను పరిష్కరించుకుంటాయని మనం అనుకున్నాం. పోనీ నిజంగానే దానికైనా పాకిస్తాన్ కట్టుబడి ఉందా? నిన్నగాక మొన్న కూడా చైనాకు వెళ్ళినటువంటి పాకిస్తాన్ ప్రధాని వెళ్ళినప్పుడు ఇది ఇంటర్నేషనల్ సమాజం రావాలి, యునైటెడ్ నేషన్స్ ప్లెబిసిట్ పెట్టమని చెప్పారు, అక్కడ ప్లెబిసిట్ పెట్టాలని చెప్పేసి చైనా మాట్లాడుతుంది. ఇందిరాగాంధీ ఒప్పందమే ఏంటి సంబంధం? మనం మాట్లాడుకున్నదే ఆ రోజు మీరు అన్నట్టు ఆ ఒక్క దాంట్లో కొంచెం స్పృహతోటి ఉండి ఇది మా ఇద్దరు గొడవ మేము చూసుకుంటాం కరెక్ట్ అని చెప్పినప్పుడు థర్డ్ పార్టీ ఇంటర్వెన్షన్ ఎందుకు? ఇంకా కరెక్ట్. ఆ తర్వాత కూడా 71లో 72లో చేసుకున్న షిమ్లా ఒప్పందాన్ని తూట్లు పడిసింది. ఆ తర్వాత ఏం చేశారు వాళ్ళు? కశ్మీర్ ఇన్సర్జెన్సీ మొదలు పెట్టారు. మీరు గూగుల్ చేస్తే దొరుకుతుంది, ఆపరేషన్ 2PAC అని వాళ్ళ పేరు. ఇందాక నేను చెప్పాను చూస్తారా 1000 years వార్ అని. పాకిస్తాన్ 1000 ఏళ్ల యుద్ధం చేస్తామంది. జియావుల్ హక్ వచ్చి వి బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts అన్నాడు. ఆ వి బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts అనేది చూసారా, అదే టెర్రరిజం రూపంలో మారింది. కశ్మీర్ లోకి ఇన్సర్జెన్సీ, కశ్మీర్ లోకి టెర్రరిస్టులను పంపించాలి, ఇక్కడ విధ్వంసం సృష్టించాలి. అంటే మీరు 47 వార్ లో ఓడిపోయింది పాకిస్తాన్, అటు 65 వార్ లో పాకిస్తాన్ ఓడిపోయింది, 71 వార్ లో ఓడిపోయింది, 99 కార్గిల్ యుద్ధంలో ఓడిపోయింది. ఈవెన్ అందుకే వాళ్ళు ప్రత్యక్ష యుద్ధం చేయరు, ప్రచ్ఛన్న యుద్ధం చేస్తారు, ప్రాక్సీ వార్. అంటే ఇది టెర్రరిస్టుల ద్వారా చేసేటువంటి యుద్ధం. ఈ పరోక్ష యుద్ధం చేస్తూ ఉంటారు. ఈవెన్ 99లో చెప్తున్నాను నేను. 99 ఇది చాలా దారుణం చూడండి. 99 ఫిబ్రవరి నెలలో మన వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి గారు లాహోర్కి వెళ్ళారు. మీరు గుర్తుంటది, లాహోర్కి బార్డర్ నుంచి బస్సులో వెళ్ళారు. బస్సులో లాహోర్కి వెళ్ళి లాహోర్లో నవాజ్ షరీఫ్ ని కలిశారు. నవాజ్ షరీఫ్ ని కలిసినప్పుడు 1999 ఫిబ్రవరి నెలలో వాజ్పేయి గారు వాఘా బార్డర్ క్రాస్ చేసి లాహోర్కి వెళ్ళి నవాజ్ షరీఫ్ ని కలిశారు. ఒక శాంతి ఒప్పందం లాగా దాన్ని ఒక జాయింట్ డిక్లరేషన్ రిలీజ్ చేశారు. కానీ ఏం జరిగిందంటే ఫిబ్రవరిలో కలిశారు, మేలో కార్గిల్ వార్ వచ్చింది. ఫిబ్రవరిలో కలిశారు, మేకు వచ్చేసరికి వాడు ముషరఫ్ సైన్యాన్ని లోపలికి పంపించాడు. టైగర్ హిల్ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మేజర్ హిల్స్ ఉంటాయి కదా పాకిస్తాన్, మన కశ్మీర్ లో ఈ పర్టికులర్ కార్గిల్ లో ఉన్నటువంటివి, అవన్నీ ఆక్యుపై చేయించాడు.
అంటే ఎప్పుడెప్పుడైతే ఒప్పందాలు చేసుకుంటుందో పాకిస్తాన్, ఆ వెంటనే యుద్ధాలకు దిగుతుంది, లేదంటే పెద్ద పెద్ద టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కి పాల్పడుతోంది. అండ్ సబ్సిడీ దానికి ఆల్మోస్ట్ పోలిక ఏంటంటే, అలాంటిది ఎప్పుడైతే మన పార్లమెంట్ సమావేశాలు ఉంటాయో దానికి కరెక్ట్గా 15 రోజులు, నెల రోజుల ముందు ఏదో ఒక ఇలాంటి దుర్మార్గమైన యాక్టివిటీ చేయటమో, లేకపోతే ఇష్యూని తీసుకురావటమో, ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించే ప్రయత్నం చేయటం. ఇది ఆ నెరేటివ్ బిల్డింగ్ చాలా బలంగా నడుస్తూ వస్తుందండి. కరెక్ట్. దీన్ని మనం అంటే మనకి డిప్లొమాటిక్ వేస్లో ఆ లెటర్ ఇప్పుడు మీరు చెప్పిన 117 మంది ప్రముఖులట, ఎస్, ఎవరికి వాళ్ళు ప్రకటించేసుకునే మహాత్ములు విశ్వకవులను ప్రకటించుకునే ఆ ప్రముఖులు ఆ జాబితాలో ఉంటారు. కరెక్ట్. వాళ్ళు రాసిన లెటర్కి దానికి ఉన్న శాంక్టిటీ ఏంటి, వాళ్ళు ఎవరు, ఢిల్లీ బేస్డ్ ఓపీ షాట ఆయన ఎవరో, ఆయనే ప్రకటించుకున్న ఒక సంస్థ. కరెక్ట్. అక్కడి నుంచి ఒక 50 మందిని, ఇక్కడి నుంచి ఒక 60 మంది గుంపు చేత సంతకాలు పెట్టించి పంపిస్తే ఏంటి ఇదంతా ప్రపంచం అటెన్షన్ని డైవర్ట్ చేయడం కోసం, ఏదో భారతదేశం దేవిరిస్తోంది శాంతి చర్చల కోసం అని. మన స్టాండ్ క్లియర్ చేసాం. మనం వాడి టెర్రరిజం ఆపినాడే మనం వాడికి ఇప్పుడు సింధు జలాల వ్యవహారం కానీ ఇచ్చేది అనేది అంత క్లియర్ చేసిన తర్వాత కూడా ఈ దుర్మార్గం ఏంటి అంటే, శాంతి చర్చలు ఒక సైడే, వన్ సైడ్ లవ్ ఉండకూడదు. ఉండదు. పాకిస్తాన్ ఏమో టెర్రరిస్టులను పంపిస్తూ ఉంటది, మనమేమో శాంతి చర్చలు చేయాలంటారు. ఇదంతా ఏంటంటే ఈ శాంతి దూతలుగా వీళ్ళు ప్రొజెక్ట్ చేసుకుని పాకిస్తాన్కి సేఫ్ ప్యాసేజ్ ఇవ్వడం. పాకిస్తాన్కి వీళ్ళు భారత్ అనుకూల శక్తులు కాదు, పూర్తిగా పాకిస్తాన్ అనుకూల శక్తులు. పాకిస్తాన్ నెరేటివ్ ని ముందుకు తీసుకొచ్చేవాళ్ళు. మీకు ఒక ఎగ్జాంపుల్, ఇందాక మీరు పార్లమెంట్ గురించి మాట్లాడారు కాబట్టి నేను అదే చెప్తున్నాను. 1999 ఫిబ్రవరి నెలలో వాజ్పేయి గారు లాహోర్కి వెళ్ళి అంతగా అద్భుతంగా మనం ఒక స్నేహ హస్తాన్ని చాచాము. మేకొచ్చేసరికి కార్గిల్ వార్ చేశారు. అదే 2001 పార్లమెంట్ మీద అటాక్ చేశారు. కందహార్ ఫ్లైట్ హైజాక్ జరిగింది. ఇవన్నీ పాకిస్తానే చేయించింది. మీరు ఇంకో ఆశ్చర్యపోతారు వాసు గారు, యూపీఏ గవర్నమెంట్ టైంలో 2006లో ఇప్పుడు ఈ శాంతి ఒప్పందం అంటున్నారు చూసారా, ఈ శాంతి అనే భావన ఇప్పుడు కాదు, 2000 మెయిన్ గా యూపీఏ టైంలో ఎక్కువగా ఉండేది. 2006లో అప్పుడు జనరల్ జేజే సింగ్ గారని ఆయన ఆర్మీ చీఫ్ గా ఉన్నారు, జనరల్ జేజే సింగ్. ఆ టైంలో సియాచిన్ గ్లేషియర్ ని మౌంటైన్ ఆఫ్ పీస్ కింద, మీరు చూడండి, శాంతి పర్వతం కింద సియాచిన్ గ్లేషియర్ ని మనము డిక్లేర్ చేయాలి అని మన్మోహన్ సింగ్ గారు అండ్ అప్పటి పాకిస్తాన్ ప్రభుత్వం మధ్య చర్చలు జరిగాయి. ఎంత దుర్మార్గం చూడండి, సియాచిన్ గ్లేషియర్ కోసం ప్రాణాలు అర్పించారు సైనికులు. ఆపరేషన్ మేఘ్దూత్ అని 1984లో ఇందిరాగాంధీ గారు నిజంగా ఆ సియాచిన్ గ్లేషియర్ లో మనం ఆర్మీ స్వాధీనం చేసుకోవాలని ఆమె అనుకోవడం వల్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసినటువంటి ఆపరేషన్ మేఘ్దూత్ ద్వారా సియాచిన్ గ్లేషియర్ మనం తీసుకున్నాం. -53°C లో అక్కడ సైనికులు పహారా కాస్తున్నారు, వాళ్ళు పిచ్చివాళ్ళు కాదు. అట్లాంటి ఒక పర్వతాన్ని శాంతి పర్వతం కింద డిక్లేర్ చేద్దాం అనుకున్నాం. అంటే ఏంటి అర్థం? శాంతి పర్వతం అంటే అర్థం ఏంటి? నిజంగానే శాంతి అనుకోవద్దు. శాంతి అంటే అర్థం ఏంటి అని అంటే, మనం ఆర్మీ పోస్ట్ తీసేస్తాము, పాకిస్తాన్ తీసేసుకుంటది. అది సింపుల్. శాంతి అంటే అర్థం. బిఫోర్ కంక్లూడింగ్ అవర్ ఇదండి ప్రోగ్రామ్, ఒకసారి ఆ పాత ఇమేజ్ చూద్దాం. 1971 సరెండర్ అప్పుడు పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ ప్యాంట్లని డౌన్ చేసుకుంటూ ఎలా సరెండర్ అయ్యారనేది. కరెక్ట్. అంటే మన శౌర్య పరాక్రమాల ముందు వాళ్ళు ఎంతగా దిగదుడుపు కనిపిస్తున్నారనే దానికి ఉదాహరణ. ఇలాంటి సాహసోపేతమైన చర్యలు మనం చేయగలిగినప్పుడు ఇవాళ శాంతి చర్చల కోసం ఇనిషియేట్ చేస్తున్నాం అంటే, వాళ్ళు ఎవరి చేతను ఆఫీషాల చేత ఈ లెటర్స్ రాయించటం అంటే గాన్ ఆఫ్ ద డేస్ అండి. వెనకటికి నమ్మేవాళ్ళేమో, ఈ రోజు సోషల్ ఇప్పుడు ఎవరు నమ్మట్లేదు, ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు. ఖచ్చితంగా నెరేటివ్ బిల్డింగ్. ఒక ముంబై అటాక్ జరిగిన 6 నెలలకు షర్మల్ షేక్ లో ఒప్పందం చేసుకుందండి యూపీఏ ప్రభుత్వం. వెళ్ళి మనం టెర్రరిజం కు సంబంధం లేదని ఒప్పుకొని వచ్చారు వీళ్ళు. మన్మోహన్ సింగ్ మాలిక్ని కౌగులించుకుంటారు మన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. సో ఇలాంటి కాంగ్రెస్ ప్రేరేపిత లేకపోతే లెఫ్టిస్ట్ మేధావుల ప్రేరేపిత కార్యక్రమాలు, లెటర్స్ ఏదో ప్రభావం చూపిస్తాయనుకోవటం అంటే అది మూర్ఖత్వం. అయిపోయింది అది 20-30 ఏళ్ల క్రితం సంగతి. ఇవాళ ఉన్న సోషల్ మీడియా అవేర్నెస్ నేపథ్యంలో ఎవడి వెనకాల ఎవడున్నా అనేది పుట్టుమచ్చంతో సహా చెబుతున్నారు. సో ఇలాంటి అక్కర్లేని ప్రయత్నాలు పాకిస్తాన్ మానుకుంటే బాగుంటుంది. పాకిస్తాన్కి మద్దతు తెలిపే భారతదేశంలోని ప్రముఖ మేధావులు, లెఫ్టిస్ట్ మేధావులు, లేకపోతే వాటికి అసోసియేట్ అయిన అర్బన్ నక్సల్ గ్రూపులు మానుకుంటే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్ విత్ సాయి కృష్ణ గారు.